ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనపర్తి మండలం పొలమూరు విలేజ్లో అక్రమంగా నెయ్యి తయారీదారులు ఉన్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మీద రెవెన్యూ అఫీషియల్స్, ఫుడ్ సేఫ్టీ అఫీషియల్స్, లీగల్ మెట్రాలజీ అఫీషియల్స్తో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దానేశ్వరి ఫుడ్ ప్రోడక్ట్స్ అనే పేరు మీద ఆయన యాక్చువల్గా ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ తీసుకున్నదేమో స్వీట్స్ తయారీ కోసం తీసుకున్నారు. అయితే ఈయనేమో ఘీ తయారు చేసినట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించింది ఏంటంటే సన్ఫ్లవర్ ఆయిల్, తర్వాత వనస్పతి, ఇంకా వేరే కలరెంట్స్, ఘీ ఫ్లేవర్ ఏజెంట్స్ను ఉపయోగించి ఆయన ఆర్టిఫిషియల్గా అడల్టరేటెడ్ ఘీ చేస్తున్నట్టు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు సుమారు 1 టన్ను అలా నెయ్యి అని చెప్పబడుతున్న దాన్ని సీజ్ చేశారు. అలాగే ఈ సన్ఫ్లవర్ ఆయిల్, మిగతా ఈ కమోడిటీస్ అన్ని కూడా సీజ్ చేశారు. ఆర్ఐ గారు దీని మీద యాక్షన్ తీసుకోవడానికి ఆవిడ నిర్ణయించుకున్నారు. మొత్తం వాల్యూ ఎంత ఉంటుంది? సీజ్ చేసి ఐటమ్స్ 7-8 లక్షల వరకు కూడా ఈ నెయ్యి అని చెప్పబడుతుంది. తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్, మిగతా కమోడిటీస్ అన్ని కూడా ఆ వాల్యూ ఉంటాయి. ఈరోజు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇక్కడ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిఎస్పీ గారు, ఎస్పీ గారు ఆధ్వర్యంలో మైసెల్ఫ్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ అండ్ కాకినాడ అండ్ మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రొక్కయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ నెయ్యి తయారీ యూనిట్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇతను రాజారెడ్డి అనే వ్యక్తి పొలమూరు విలేజ్ అనపర్తి మండలంలో బటర్ లేకుండా వనస్పతి, సన్ఫ్లవర్ ఆయిల్, పామ్ ఆయిల్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ కలిపి నెయ్యి తయారు చేసి ఈ ధనేశ్వరి బ్రాండ్ మీద ఒరిస్సాకి పంపిస్తున్నాడు. ఈ సైకిల్ వ్యాపారస్తుల ద్వారా లోకల్లో కూడా ఇస్తున్నాడు. ఇతను ఈ నెయ్యి తయారీకి లైసెన్స్ తీసుకోకుండా 2 ఫారాలకి, ఒక ఫారానికి స్వీట్లు తయారీ తీసుకున్నాడు. ఈ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి అడ్judicationకి అండర్ సెక్షన్ 63 FSS యాక్ట్ ప్రకారం జాయింట్ కలెక్టర్ కోర్టులో వేసి ఇమీడియట్లీ అతని మీద చర్యలు తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం అతను తయారు చేసిన నెయ్యిని సన్ఫ్లవర్ ఆయిల్, పామ్ ఆయిల్, వనస్పతి, ఆ 2 బ్రాండ్ల నెయ్యి, ఆ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ శాంపిల్ తీసి ల్యాబొరేటరీకి పంపిస్తున్నాం. బేసింగ్ ఆన్ ది అనాలిసిస్ రిపోర్ట్ అతని మీద క్రిమినల్ రిపోర్ట్ వస్తే క్రిమినల్గా పెడతాం. అడ్judication సబ్స్టాండర్డ్ మిస్బ్రాండెడ్ వస్తే జేసీ గారి కోర్టులో పెట్టి చర్యలు తీసుకుంటాం. ఈ రిమైనింగ్ స్టాక్ అంతా సీజ్ చేసి విఆర్ఓ గారి కస్టడీలో పెడుతున్నాం. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద పెట్టి చర్యలు తీసుకుంటాం. ఇది లైసెన్స్ లేకుండా చేస్తున్నాడు కాబట్టి ఇమీడియట్లీ విత్-ఇన్ 30 డేస్లో జేసీ గారి కోర్టులో అండర్ సెక్షన్ 63 FSS యాక్ట్ కింద అడ్judication కింద పెట్టేస్తాం. దీంట్లో అసలు ఆ ప్రసక్తే లేదు. వనస్పతి 15 కిలోలు ఉంది, సన్ఫ్లవర్ ఆయిల్ 19 డబ్బాలు ఉంది, 29 డబ్బాలు ఉంది, పామ్ ఆయిల్ ఉంది. వీటితో అతను ఆర్టిఫిషియల్ ఘీ తయారు చేసి 5 రకాల బ్రాండ్లతో అమ్ముతున్నాడు. బటర్ అయితే ఏం లేదు, 0 స్టాక్. మీరు ఈ కల్తీ నెయ్యి తయారు చేసేటువంటి వారిపై వచ్చిన ఫిర్యాదుపై విజిలెన్స్ డిపార్ట్మెంటు, ఫుడ్ డిపార్ట్మెంటు, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంటు జాయింట్ రైట్ సర్ప్రైజ్గా కండక్ట్ చేయడం జరిగింది. విజిలెన్స్ ఎస్పీ గారి ఆదేశాల ప్రకారంగా రావడం జరిగింది. అయితే మా లీగల్ మెట్రాలజీ ప్రకారంగా ఏమైందంటే ఆ ప్యాకేజ్ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అలాగే వాళ్ళు ఉపయోగించే ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్స్ని సంవత్సరానికి ఒకసారి సీల్ చేయించాలి. అలాగే ప్యాకెట్ పైన కస్టమర్ కేర్ నెంబర్ అనేటువంటి పర్టికులర్స్ ఇవ్వాలి. ఈ 3 మీద వాళ్ళ మీద 3 కేసులు నమోదు చేయడం జరిగింది. వీటి మీద తగిన చర్యలు తీసుకుంటాం. ఈరోజు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇక్కడ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిఎస్పీ గారు, ఎస్పీ గారు ఆధ్వర్యంలో మైసెల్ఫ్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ అండ్ కాకినాడ అండ్ మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రొక్కయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ నెయ్యి తయారీ యూనిట్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇతను రాజారెడ్డి అనే వ్యక్తి పొలమూరు విలేజ్ అనపర్తి మండలంలో బటర్ లేకుండా వనస్పతి, సన్ఫ్లవర్ ఆయిల్, పామ్ ఆయిల్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ కలిపి నెయ్యి తయారు చేసి ఈ ధనేశ్వరి బ్రాండ్ మీద ఒరిస్సాకి పంపిస్తున్నాడు.
ఈ సైకిల్ వ్యాపారస్తుల ద్వారా లోకల్లో కూడా ఇస్తున్నాడు. ఇతను ఈ నెయ్యి తయారీకి లైసెన్స్ తీసుకోకుండా 2 ఫారాలకి, ఒక ఫారానికి స్వీట్లు తయారీ తీసుకున్నాడు. ఈ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి ఎడ్యుకేషన్కి అండర్ సెక్షన్ 63 FSS యాక్ట్ ప్రకారం జాయింట్ కలెక్టర్ కోర్టులో వేసి ఇమీడియట్లీ అతని మీద చర్యలు తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం అతను తయారు చేసిన నెయ్యిని సన్ఫ్లవర్ ఆయిల్, పామ్ ఆయిల్, వనస్పతి, ఆ 2 బ్రాండ్ల నెయ్యి, ఆర్టిఫిషియల్ ఫ్లవర్ శాంపిల్ తీసి ల్యాబొరేటరీకి పంపిస్తున్నాం. బేసింగ్ ఆన్ ద అనాలిసిస్ రిపోర్ట్ అతని మీద క్రిమినల్ రిపోర్ట్ వస్తే క్రిమినల్గా పెడతాం. ఎడ్యుకేషన్ సబ్స్టాండర్డ్ మిస్బ్రాండెడ్ వస్తే జేసీ గారి కోర్టులో పెట్టి చర్యలు తీసుకుంటాం. ఈ రిమైనింగ్ స్టాక్ అంతా సీజ్ చేసి విఆర్ఓ గారి కస్టడీలో పెడుతున్నాం. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద పెట్టి చర్యలు తీసుకుంటాం. ఇది లైసెన్స్ లేకుండా చేస్తున్నాడు కాబట్టి ఇమీడియట్లీ విత్-ఇన్ 30 daysలో జేసీ గారి కోర్టులో అండర్ సెక్షన్ 63 FSS యాక్ట్ కింద ఎడ్యుకేషన్ కింద పెట్టేస్తాం. దీంట్లో అసలు ఆ ప్రసక్తే లేదు. వనస్పతి 15 కిలోలు ఉంది, సన్ఫ్లవర్ ఆయిల్ 19 డబ్బాలు ఉంది, 29 డబ్బాలు ఉంది, పామ్ ఆయిల్ ఉంది. వీటితో అతను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.